బినోయ్ కొన్ని గంటల క్రితమే అతనికి ఒక విషయం తెలిసింది. తన గర్ల్ ఫ్రెండ్ వేరే వాడిని పెళ్లి చేసుకోబోతుందని. దాంతో బాగా తాగి మత్తులో ఒక గృహ దగ్గరకు చేరుకున్నాడు. ఇది అదే గృహ, బినోయ్ తన గర్ల్ ఫ్రెండ్తో సమయం గడిపిన గృహ. కానీ ఈరోజు ఒక్కడే వచ్చాడు. అతను అంతర్మదనంలో రోధిస్తున్నాడు. అంతటా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు అతను అన్నాడు, చివరికి నువ్వు కూడా డబ్బుకు గులామయ్యావు. ఏ ఫు. ఈ మద్యపానమే నా సుఖ దుఃఖాల్లో ఎల్లప్పుడూ భాగముంటుంది. నువ్వు చూడు, నేను నిన్ను పిలుస్తాను. బినాయ్ మత్తులో ఏదేదో మాట్లాడుతున్నాడు. అంతలోనే అతనికి ఒక శబ్దం వినిపించింది. వినోయ్, మాలా, ఇది నువ్వేనా? వినోయ్, నా దగ్గరికి రా. అవు మాలా, నాకు తెలుసు నువ్వు నేను లేకుండా అస్సలు ఉండలేవు. నేను వస్తున్నా మాలా. అలా అంటూనే బినోయ్ ఆ యువతి వెనకాలే నడుచుకుంటూ వెళ్తున్నాడు. చీకటి ఉన్నా కానీ ఆ యువతి వెంటే ముందుకు నడుస్తున్నాడు. ఎట్టకేలకు ఆ అమ్మాయిని చేరుకున్నాడు. అప్పుడే అతను స్పృహలోకొచ్చాడు. అక్కడ విచిత్రమైన ఒక శక్తి రూపం అతని ముందు నిలబడింది. దాని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. వినోయ్ దాన్ని చూసి గజగజ వణికిపోతున్నాడు. కొద్దిసేపట్లోనే ఆ విచిత్ర రూపం బినోయ్ శరీరంలోకి చొచ్చుకుపోయింది. అతని దుఃఖానికి, అతని ఈర్ష్యకు, ఎట్టకేలకు ఈ లోకం నుండి విముక్తి కలిగింది. అతను చనిపోయిన తర్వాత అతని శరీరపు 2 ముక్కలు పక్కనే ఉన్న చెరువులోకి విసిరేసింది అది. కానీ అతన్ని దాంట్లో వేయగానే రక్తంతో ఎర్రగా కాకుండా నీళ్ళన్నీ నల్లగా మారిపోయాయి. కాలేజ్ క్యాంటీన్లో 5 స్నేహితులు గీత, దేవేష్, దేవయాని, ఆదితి, శాంతను చాయ్ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. అంతలోనే వాళ్లలో ఒకడైన ఆదిత్య అందరినీ ఆగమని చెప్పాడు. అరే యార్, ఈసారి వెకేషన్కి తప్పకుండా వెళ్ళాలి. ఇంతకు ముందుసారి గోవా ట్రిప్ క్యాన్సిల్ అయింది కదా. అరే, గోవాకొద్దు, మా అమ్మ ఖచ్చితంగా పంపించారు. ఇక్కడే వేరే ప్లేసెస్కి ఎక్కడికైనా వెళ్దామా? గుహాటీ, సిక్కిం, ఇక్కడికెక్కడైనా వెళ్దామా? అరే, నా దగ్గర అంతకంటే అద్భుతమైన ఐడియా ఉంది. సుందర్బన్ అడవులో క్యాంపింగ్ ఎందుకు చేయకూడదు? దగ్గరే ఉంది, సోమవారం వరకు అయిపోతుంది. ఆదిత్య ప్లాన్కు అందరు సమ్మతించారు. శాంతను మాత్రం ఏదో ఆలోచించుకుంటూ బాధపడుతున్నాడు. కానీ అందరూ సరే అనేసరికి అతను సరే అన్నాడు. అనుకున్న విధంగానే అడవుల్లో వాటర్ ఫాల్ దగ్గర క్యాంపును ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడే దేవేష్ దేవ్యానితో ఒక గృహను చూపించాడు. అది 2 చెట్ల మధ్య దాగి ఉంది. అరే, ఈ గుహ చూడ్డానికి వింతగా భయంకరంగా ఉంది. నా స్థానంలో వేరేవాడు ఉండుంటే ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోదాం అనేవాడు. కానీ నేనంటాను, రాత్రికి ఇక్కడే ఎందుకు ఉండకూడదు? ఇది గీత విని ఎగ్జైట్మెంట్తో అన్నది. ఐడియా నిజంగా చాలా బానే ఉంది. ఆయన చెప్పినట్లే త్వరగా చేసేద్దాం. అందరూ సరే అనుకుని నిశ్చయించుకుంటారు. కానీ శాంతను దీన్ని నిరాకరిస్తూ అంటాడు, అరే వినండి వినండి, ఇక్కడుంటే మనకు ప్రమాదకరము. ఇక్కడే తిరుగుతున్న క్రూర జంతువులు మన మీద దాడి చేయొచ్చు కూడా. చీకటి పడిందంటే మన మీద దాడి చేస్తాయి. అరే, మనం ఇక్కడ ఉండొద్దు, వెంటనే వెళ్ళిపోవాలి. శాంతను మాటలు విన్న తర్వాత అందరూ నవ్వుకున్నారు. శాంతనుకు అర్థమైంది అతని మాట కొట్టిపడేస్తున్నారని. అరే, ఏమైందిరా మామ, భయపడుతున్నావా? అరే శాంతను, ధైర్యంగుండు, భయపడకు. అది విన్న శాంతను ఒక్కసారి సీరియస్గా దేవేష్ వైపు చూస్తాడు. కోపంగా పళ్ళు కొరుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. మెల్లమెల్లగా చీకటి పడుతుంది. దేవేష్ మరియు దేవయాని క్యాంపు వైపు ఇద్దరు వెళ్తున్నారు. ఆదిత్య కూడా ఈ సమయాన్ని అవకాశంగా తీసుకొని గీత దగ్గరకు వచ్చాడు. గీత, పని పక్కన పెట్టేసి గృహలోకి రా, నీతోని మాట్లాడేదుంది. ఆహా, ఇప్పుడే వస్తున్నాను. అలా చెప్పి ఆదిత్య గృహ లోపలికొచ్చాడు. లైటర్తో సిగరెట్ వెలిగించుకొని గీత కోసం ఎదురు చూస్తున్నాడు. అలా అతను అక్కడ ఎదురు చూస్తుండగా అంతలోనే ఎవరో గట్టిగా అతని పేరు పిలుస్తున్నట్టుగా తోచింది. ఆదిత్య. గీత, నువ్వేనా పిలిచింది? నా మాట ఒకసారి విను ఆదిత్య. ఆదిత్య అలా తిరిగి చూడగానే దూరంగా ఒక యువతి ఛాయ అతనికి కనిపించింది. మెడమీదున్న దుప్పట్టా తీసేసి ఒక్కొక్క వస్త్రము ఆమె విప్పడం మొదలుపెట్టింది. మొత్తం విప్పేసి గుహలోకి నడిచింది. ఆదిత్య కూడా ఆ బట్టల వాసన పీల్చి అతను కూడా మూడ్ తెచ్చుకుంటున్నాడు.
నాకు తెలిసి గీత, నీకు కూడా నేను కావాలి. రా, నా దగ్గరికి రా. ఆదిత్య ఆదిత్య గీత ప్రేమను అర్థం చేసుకొని ముందుకు అడుగులేశాడు ఆమె వెంట. అలానే గీతను అనుసరిస్తూ ముందుకు చేరుకున్నాడు. కొద్దిసేపట్లో గుహ లోపలికి వచ్చాడు. అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. ఇదతనికి విచిత్రంగా తోచింది. ఇదంతా భ్రమ అనుకొని వెనక్కి తిరిగి చూడగానే ఆ విచిత్రమైన ఆకారాన్ని చూసి అతని గజగజ వణికిపోయాడు. అది ఒక్కటే దెబ్బతో ఆదిత్య శరీరాన్ని 2 ముక్కలుగా చేసి పక్కనే ఉన్న చెరువులో విసిరేసింది. ఇటువైపు దేవేష్ మరియు దేవయాని వాళ్ళు క్యాంపు ఏర్పాటు చేసిన దాని దగ్గర సరసాల యుద్ధం చేస్తున్నారు. అకస్మాత్తుగా దేవేష్కు ఒక గొంతు వినిపించింది. నీవేష్ నాన్న, నువ్వు అది విన్నావా? దేని గురించి మాట్లాడుతున్నావు దేవేష్? నాన్న దేవేష్, నా దగ్గరకు వస్తావా? అమ్మ పిలుస్తుంది, నేను వెళ్ళాలి. దేవేష్, కానీ మీ అమ్మ చనిపోయినారు కదరా? ఏం ఆలోచించకుండా ఆ గొంతును అనుసరిస్తూ పరిగెత్తుతున్నాడు. అతని వెంట దేవయాని పరిగెత్తుతుంది. దేవేష్ గృహలోపలికి చేరుకోగానే అతని కళ్ళ ముందు స్వయంగా వాళ్ళ తల్లి కనిపించింది. దేవేష్ ఆమెను చూస్తూ ముందుకు నడిచి ఆమె మీద చేయి వేశాడు. అంతలోపే ఆ విచిత్రమైన వింత ఆకారం మళ్లీ ప్రత్యక్షమైంది. ఇతన్ని ఆదిత్యాన్ని చంపినట్టుగా చంపాలనుకుంది. అది దేవేష్ ముందే వింత ఆకారం పెద్దగా మారిపోతుంది. అప్పుడు దేవేష్ ధైర్యం తెచ్చుకొని ఒకే మాట అన్నాడు, దేవయాని నన్ను కాపాడు. దేవయాని అతని వెంబడిస్తూ గృహ బయట నిలబడింది. కొద్దిసేపటికి అతను అరుస్తున్న శబ్దం వినిపించి భయపడిపోయింది. అయినా కూడా తన ప్రేమికుణ్ణి కాపాడుకోవడానికి వేగంగా గృహలోకి పరిగెత్తింది. కొద్ది దూరంలోనే ఆమెకు దేవేష్ కనిపించాడు. అతని శరీరం అంతా రక్తంతో కొట్టుమిట్టాడుతున్నాడు. దేవయాని అతన్ని చేరుకొని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఏమైంది నీకు, చెప్పు. ఒక అడవి తోడేలు నా మీద దాడి చేసింది. ఎలాగో ఒకలాగా నేను నా ప్రాణాలు కాపాడుకోగలిగా. ఆ అడవి తోడేలు మళ్ళీ మన మీద దాడి చేసే లోపే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. దేవేష్ను దేవయాన్ని పట్టుకొని బయటకు తీసుకొస్తుంది. అంతలోనే ఆమె ఫోన్ మోగడం మొదలుపెట్టింది. గీత కాల్ చేస్తోంది. గీత, గీత, త్వరగా ఆదిత్యని తీసుకొని గుహకి రా. ఇక్కడ దేవేష్ కి చాలా దెబ్బలు తగిలాయి. ఏం మాట్లాడుతున్నావు? దేవేష్ యొక్క శవం ఈ గుహ లోపల ఉన్న ఒక నదిలో పడి ఉంది. మరియు ఆదిత్య కూడా చాలా సేపటి నుంచి కనబడట్లేదు. దేవేష్ ఇప్పుడు సాగ ముడియో. దేవేష్ ఏం కూడదన ఇరుక ఇంకా ఇరుకామా. దేవయాని వెనక్కి తిరిగి చూసింది. అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. దేవేష్ మాయమయ్యాడు. ఆమెకు విషయం అర్థమయ్యే లోపే ఆమెతో ఎవరో మాట్లాడుతున్నట్టుగా తోచింది. అడవిలో ఎప్పుడైనా వెనకాల శబ్దం వినిపిస్తే తిరిగి చూడకూడదు. అలా చెప్పి ఆ వింత శక్తి దేవయానిని కింద పడేసి లాక్కెళ్ళింది. గుహలోకి తీసుకెళ్ళింది. అక్కడికి కొంత దూరంలో ఉన్న గీత ఈ శబ్దాన్ని విన్నది. అది విని భయపడి గజగజ వణికిపోతుంది. అంతలోనే గీతా భుజం మీద ఎవరో చెయ్యేశారు. ఆమె భయపడి గట్టిగా అరవబోయింది. అంతలోనే ఆ చెయ్యి ఆమె నోరు మూసింది. అతను మాట్లాడాడు. గీత, అరవకు, నేను శాంతను. నువ్వు బానే ఉన్నావు కదా? అది దేవేష్ ని ఎవరో చంపేశారు. అది మాత్రం కాకుండా దైవ్యానికి కూడా ఎక్కడో ఉంది. ఏమైందో తెలీదు. నాకు చాలా భయమేస్తుంది. మనము ఖచ్చితంగా ఈ విషయం గురించి పోలీస్కి కంప్లైంట్ చేయాలి. ఇక్కడున్నది హంతకుడు కాదు, ఒక ప్రేతాత్మ. కొన్ని సంవత్సరాలుగా ఈ అడవిలో ఉన్న గుహలో ఉంటున్నాడు. అతని పేరు నిషిద్దాగ్. చీకటి పడగానే వేటాడటానికి బయలుదేరుతాడు. మనుషుల దగ్గరకొచ్చి వాళ్లకు తెలిసిన గొంతుతో 3 సార్లు ఆ వ్యక్తిని పిలుస్తాడు. కానీ ఆ ఆన్సర్ ఇస్తున్నది ఎవరు? తర్వాత రోజు ఉదయాన్ని చూడలేరు. కానీ శాంతను, నీకు ఈ విషయమంతా ఎలా తెలుసు? 5 సంవత్సరాల క్రితం మా అన్న బినాయ్ కూడా ఇలాగే అదృశ్యమయ్యాడు. చాలా రోజుల తర్వాత మాకు అతని ఆనవాళ్లు దొరికాయి. అతను తాగిన బియర్ బాటిల్ కనిపించింది. అందుకే నేను ఇక్కడికి రావద్దని చెప్పాను. అంతే, మనము ఇంకా చావాల్సిందే. ఇక్కడి నుంచి ఎవ్వరూ మనల్ని ఎప్పటికీ కాపాడలేరు. నువ్వేం కంగారు పడకు. నా చెయ్యి పట్టుకొని మెల్లగా నాతో పాటు క్యాంపు వరకు రా. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఎవరైనా నిన్ను పిలిచారంటే అస్సలు వెనక్కి తిరిగి చూడకూడదు. అలా చెప్పి శాంతను గీత చేయి పట్టుకొని
వేగంగా పరిగెత్తుకుంటూ క్యాంపు వైపుకు అడుగులేశారు. వాళ్ళు గుహ బయటకు పరిగెత్తుతుండగా అంతలోనే ఎవరో పిలిచిన శబ్దం వినిపించింది. ఆ గొంతు ఎవరిదో కాదు, దేవయానిది. ఆమె చెయ్యి ఆమె శరీరం నుంచి వేరయ్యింది. నేలపై పాకుకుంటూ ముందుకొస్తుంది. గీత, శాంతను, నన్ను కాపాడండి, లేకపోతే ఇది నన్ను చంపేస్తుంది. నేను ఆల్రెడీ నొప్పంతా తట్టుకోలేకపోతున్నాను. తన స్నేహితురాలు విలపిస్తున్న గొంతు గీత చెవిన పడి వెనక్కి తిరగబోయింది. వెంటనే శాంతను ఆమె చెయ్యి లాగి అరుస్తూ అన్నాడు, మాట్లాడుతుంది దేవయాని కాదు, ఇది ఖచ్చితంగా అదే, ఆ ప్రేతాత్మ. వెనక్కి తిరిగి చూడకుండా పద, ఇదే మనల్ని మనం కాపాడుకోవడానికున్న దారి. శాంతను చెప్పినట్టుగానే గీత వెనక్కి తిరిగి చూడలేదు. ఇద్దరు ఆమెను వదిలి వెళ్లడం చూసి దేవయాని విలవిలా ఏడ్చింది. అంతలోనే ఆ ప్రేతాత్మ వచ్చి తనపై చెయ్యి పెట్టి గట్టిగా అదమబోయింది. దేవయాని ముఖాన్ని గట్టిగా చీల్చబోతూ అన్నది, అడవిలో ఏదైనా మీకు శబ్దం వినిపిస్తే తిరిగి చూడకూడదు. ఎవరికి తెలుసు, మీ చావు వెనుకుందేమో. ఇలాంటి భయంకరమైన కథలు మరిన్ని చూడాలనుకుంటే డూడు టీవీ తెలుగుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలా భయపెట్టించే కథ గనక ఉంటే ఇప్పుడే ఆ కథను మా మెయిల్ అడ్రస్కు పంపించండి. ఒకవేళ పంపితే తరువాత వచ్చే కథ మీ కథే అయ్యుంటుందేమో.